మీరు మీ జీవితంలో సమస్యలు చాలా పెద్దవిగా ఉన్నాయని, ఇక వదిలేయాలనిపిస్తుందని, మీలో ఎప్పుడైనా శూన్యత ఆవరించినట్లు అనిపించిందా? బహుశా అది పని కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా 2026లో జీవిత భారం కావచ్చు. మీరు కూడా అలాంటి వారే అయితే, మీరు ఒంటరి కాదని, మరియు ఈ రోజు కేవలం మీ కోసమే బైబిల్లో ఒక నిర్దిష్టమైన, శక్తివంతమైన వాగ్దానం ఉందని మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోలో, మీరు చిక్కుకుపోయినట్లు భావించినప్పుడు భయం నుండి విశ్వాసానికి ఎలా మారవచ్చో మనం చూడబోతున్నాం. మోషేను చూద్దాం. అతను చిక్కుకుపోయాడు. అతని వెనుక ఫరో సైన్యం, అతని ముందు ఎర్ర సముద్రం ఉన్నాయి. బయటపడటానికి భౌతికంగా ఏ మార్గమూ లేదు. ఆ భయాన్ని, ఆ కంగారును ఊహించుకోండి. కానీ నిర్గమకాండము మధ్యాహ్నం 2:13 మోషే ప్రజలతో ఒక నమ్మశక్యం కాని విషయాన్ని చెబుతాడు. భయపడవద్దు, స్థిరంగా నిలబడండి, అప్పుడు ప్రభువు ఈరోజు మీకు కలిగించే విమోచనను మీరు చూస్తారు. మీరు, ఆయన, పోరాడి బయటపడండి అని చెప్పలేదని గమనించండి. ఆయన, స్థిరంగా నిలబడండి అని చెప్పారు. అంటే, ముందుకు వెళ్లే మార్గం కనిపించనప్పుడు కూడా దేవుడిని నమ్మాలని ఎంచుకోవడం. మీరు బహుశా ప్రస్తుతం మీ సొంత, ఎర్ర సముద్రం లాంటి క్లిష్ట పరిస్థితిలో ఉండవచ్చు. మీరు ఒక నిస్సారమైన ఉద్యోగాన్ని, విఫలమైన సంబంధాన్ని, లేదా ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చు. కానీ అసలు రహస్యం ఇదే: విశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడమే విశ్వాసం. దేవుడు మోషేను నీటిని వేరు చేయమని అడగలేదు. ఆయన మోషేను నీటిలోకి దిగమని చెప్పి, ఆ తర్వాత దానిని వేరు చేశాడు. తరచుగా, మనం దేవుణ్ణి విశ్వసించే ముందు ఆయనే ప్రతిదీ సరిచేయాలని కోరుకుంటాము. కానీ దేవుడు మనం విశ్వాసంతో ఆ మొదటి అడుగు వేయాలని కోరుకుంటాడు. కీర్తనలు 55:22. నేను మీకు ఈ వాక్యాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నాను. నీ భారమును యెహోవా మీద వేయుము, ఆయన నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. మీరు దేనిని పట్టుకుని ఉన్నారో, మీ ఆందోళన, మీ భయం, మీ అలసట, ఈ రోజు దానిని ఆయనకు అప్పగించండి. మీరు దానిని ఒంటరిగా మోయవలసిన అవసరం లేదు. ప్రార్థన చేద్దాం. ప్రభూ, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి బలమైన ఆత్మను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. నీవు వారి పక్షాన పోరాడుతున్నావని తెలుసుకొని, స్థిరంగా నిలబడే ధైర్యాన్ని వారికి దయచేయుము. వారి భయాన్ని విశ్వాసంగా మార్చుము. ఆమేన్. ఇది మీకు ప్రోత్సాహాన్ని ఇస్తే, దయచేసి ఆ లైక్ బటన్ను నొక్కండి. తద్వారా ఈ సందేశం ఎక్కువ మందికి చేరుతుంది. మరిన్ని ప్రోత్సాహకరమైన సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వారం దేవుడు మీకు ఏ ఒక్క విషయంలో సహాయం చేస్తాడని మీరు నమ్ముతున్నారో కామెంట్లలో నాకు తెలియజేయండి. చూసినందుకు ధన్యవాదాలు. నమ్మకాన్ని కోల్పోకండి.